నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో అధ్వాన్నంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఆషాఢ మాసంను పురస్కరించుకొని యానాం గోపాల్ నగర్ లో ఉన్న శారదాదేవి ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించిన యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వాగులు దాటుతున్న ప్రయాణికులు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం జంక్షన్లో అధ్వాన్నంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. 216 జాతీయ రహదారి విస్తీర్ణ భాగంలో హైవే వెంబడి నిర్మించిన డ్రైనేజీల్లో నీరు రోడ్డుపై ప్రవహించడంతో స్థానికులు, ప్రయాణికులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్తక సంఘం అధ్యక్షుడు నామ గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు డ్రైనేజ్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కర్ రాజు బృందంతో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అక్కడ వ్యాపారస్తులు కూడా వారు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు, సుంకరపాలెం సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ దాక్షారాణి రోడ్ మీరు వస్తారా చెప్తే చేయాలి. ఫోటోస్ పెడతాను. మరి ఈరోజు సుంకరపాలెం జంక్షన్ ఏదైతే బైపాస్లో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల డ్రైనేజ్ పంపిపోయి ఏదైతే ద్రాక్షారం ఉంటుందో ఆ ద్రాక్షారం రోడ్లో మురుగునీరు వెళ్ళిపోమని చెప్పి స్థానికులు అందరూ కూడా చెప్పడం, దాని మీద ఆర్ఎన్బిడిఈ గారు స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ డ్రైనేజ్ కాకినాడ నుంచి ఇలా మన అయిపోవడం మన లెఫ్ట్ సైడ్ డ్రైన్ అంతా బాగానే ఉంది, రైట్ సైడ్ అంతా కూడా ఈ వాటర్ తిరిగి వాటర్ పెట్టడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పారు. కాబట్టి హైవే వాళ్ళు రమ్మను అది కూడా వచ్చి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ లోపు ఏదైతే ద్రాక్షారం రోడ్ ఉందో పెద్ద పెద్ద గోతులు పడిపోయి కనీసం మెయింటెనెన్స్ 5 సంవత్సరాల నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కడ కూడా రోడ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కనీసం మెయింటైన్ చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా డిఈ గారిని పిలిపించడం జరిగింది. డిఈ గారు తక్షణమే ఆ గొయ్యలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్లో పంచాయతీరాజ్ నుంచి ఒక డ్రైనేజ్ కూడా కావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేట్లు ఏమన్నాం, అది ఏదైతే సిఎస్ఆర్ నిధి నుంచి అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా ఏరియా అంతా ఉందన్నారు కాబట్టి ఆల్రెడీ ఒక ట్యాంక్ ఒక సిఎస్ఆర్ నిధుల్లో 60,000 లీటర్ 60,000 లీటర్ ట్యాంక్ ఒకటి శాంక్షన్ అయింది కాబట్టి ఇది కూడా కట్టి ఈ ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు వచ్చే ఏర్పాట్లు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పర్యవేక్షించాం. ఈరోజు వర్షం కారణంగా కొంతమంది అధికారులు రాకపోవడం తప్పనిసరిగా ఎల్లుండి మళ్ళీ రివ్యూ పెట్టుకుని తప్పనిసరిగా ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తాం. స్థానిక గోపాల్ నగర్లో ఉన్న శారదాదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులకు సారి సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కమిటీ ప్రతినిధులు భక్తుల సహకారంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని వివిధ రకాల స్వీట్లు అమ్మవారికి సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి నల్ల చెరువు దగ్గర నుంచి సన్నాయి మేళాలతో ఊరేగింపుగా అమ్మవారికి సారి సమర్పించడం భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలా పెట్టండి కదా వస్తుంది. देवी साधु महाभागे महाभाग्य प्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्व पाप प्रणाशनं सर्वदारिद्र्य शमनं श्रवणात् मुक्तिमुक्तिदं राजवस्यकरं दिव्यं गुह्यात् गुह्यतमं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकरास्पदं पद्मादीनां परान्तानां गिरीणां नित्यदायकं नित्यसिद्धं किमुत्तमं महालक्ष्मी देवता ीं
తాళరేవు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వెళ్లిన వారు వారి ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాళరేవు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వెళ్లిన వారు వారి ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అప్రమత్తంగా ఉండాలని, మరొక 2 రోజుల పాటు వర్షాలు అధికంగా ఉండడం వలన అంటురోగాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుత్తెనదీవి సంత మార్కెట్లో ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. గుత్తెనదీవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, బుల్లియా, జిల్లా ఎస్టీ ప్రెసిడెంట్ మానుపాటి గోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఏకలవ్యుడికి విలువిద్యలో గొప్ప ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో కర్రసాము విలువిద్య నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య సంఘ ప్రెసిడెంట్ అమలదాసు వెంకన్న, వైస్ ప్రెసిడెంట్ మొగలి నాని, కార్యదర్శి లోవరాజు, బెల్లంకొండ దుర్గాప్రసాద్, జి మూలపాలెం, జి వేమవరం, గుత్తెనదీవి గ్రామాల ఏకలవ్య యూత్ సభ్యులు పాల్గొన్నారు. రహదారి భద్రత పట్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, కారులో ప్రయాణించేవారు ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండి సురక్షితంగా ప్రయాణించాలని 2వ అదనపు న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీ అధ్యక్షులు వి నరేష్ పేర్కొన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు రహదారి భద్రత పట్ల అవగాహన పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ అదనపు న్యాయమూర్తి మాట్లాడుతూ 2021వ సంవత్సర కేంద్ర మోటారు వాహనాల చట్టం 167A రూల్ ప్రకారం ప్రజానికం రహదారి భద్రత పట్ల తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తోందన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ యొక్క అవగాహన ర్యాలీలను నిర్వహించడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించేటప్పుడు తనంతట తానే వాహనం మీద నుంచి జారిపడిన ప్రమాదం పొంచి ఉంటుందని, అదేవిధంగా ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా హెల్మెట్లు ఐఎస్ఐ మార్కు కలిగి నాణ్యమైనవి మాత్రమే వాడాలని ఆయన స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం కూడా రద్దీ కూడళ్ల వద్ద భద్రతాపరమైన చర్యలు పటిష్టం చేయాలని ఆయన సూచించారు. రహదారి భద్రత యొక్క ఎలక్ట్రానిక్ పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి నిత్యం పర్యవేక్షణ చేపట్టి ప్రమాదాలను గుర్తించి వాటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు గైకొనాలన్నారు. కారు ప్రయాణించేవారు డ్రైవర్తో పాటుగా అందరూ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గొండి పోచమ్మకు పోటెత్తిన వరద నీరు. దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయంలోకి వరద రావడంతో దర్శనాలు నిలిపివేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోచమ్మకు పోటెత్తిన వరద నీరు దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయంలోకి వరద రావడంతో దర్శనం నిలిపివేత. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. పాపికొండలు విహారయాత్ర బోట్లను పూర్తిగా నిలిపివేశారు. వరద నీరు రోజురోజుకు పెరగడంతో అధికారులు గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిందని, నదిలో ప్రమాదకర రీతిలో వరద ఉండడంతో భక్తులు దర్శనాలకు నిలిపివేస్తున్నట్లు ఈవో లక్ష్మీకుమార్ తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొరుగు సేవలు విధానంలో 8 కేటగిరీలలో 9 పోస్టుల భర్తీకి స్థానిక కలెక్టరేట్లో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ అధ్యక్షతన ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు భర్తీకి గాను 21 మంది దరఖాస్తు చేసుకున్నారని, అదేవిధంగా ఒక ప్రొటెక్షన్ అధికారి పోస్టు భర్తీకి గాను 35 మందికి దరఖాస్తు చేసుకున్నారని ఆమె తెలిపారు. అదేవిధంగా ఒక ప్రొటెక్షన్ అధికారి నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ పోస్టుకు గాను 34 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అన్నవరం జల్లివారిగూడెం వాగులు రహదారిపైకి ఎక్కి ప్రవహిస్తున్నాయి. దీంతో చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొదునూరు వాగు, కొండ్రాజుపేట వాగు రహదారిపైకి ఎక్కి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వాగులను దాటుతున్న ప్రయాణికులు. పక్కనే వాట బాగా పక్కనే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో అధ్వాన్నంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఆషాఢ మాసంను పురస్కరించుకొని యానాం గోపాల్ నగర్లో ఉన్న శారదాదేవి ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించిన యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వాగులు దాటుతున్న ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.